దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే స్వామీజీ. ఓం నమస్తే నమ మాస్టర్. శివాయ. నమస్తే. స్వామీజీ, మరి జనరల్ గా స్కూల్స్ అంటే పేరెంట్స్ ఎలా ఊహించుకుంటారంటే, ఇప్పుడున్న సినేరియోలో పిల్లలకి మంచి మంచి బెంచెస్ అని కానీ, తర్వాత చుట్టూ ప్లే గ్రౌండ్స్, రకరకాల ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడైనా ఎన్ని లక్షలు అయినా కూడా కడుతున్నారు. అలాంటప్పుడు మీ స్కూల్కి వచ్చే పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా కంప్లైంట్ చేస్తారా? No, by God's grace, since you have seen that we have almost like 40 acres premises, and we have playground also, we have children's park, we have digital classrooms also. So there are no complaints as such. They are happy because they are getting a proper education here, and the dedicated people are there, and we have a computer lab as well. We have 30 systems where children can learn things from computers. So that's a major activity what we have here. ఓకే. సో మీరు ఈ పిల్లలు ఆ మిగతా పిల్లల కంటే ఎట్లా చూసినా వెనక ఏం లేరు. దే ఆర్ ఆల్సో అప్ టు డేట్. Yeah. అంటే ఇక్కడ ఏమైనా ఈ ఇటువంటి వాతావరణంలో ఏమైనా పాములు అటువంటి వచ్చి ఏమైనా చేస్తాయని అలా పేరెంట్స్ భయపడడం అట్లా ఏమైనా ఉంటుంది? No, generally they, because they see that happening in their villages also, but otherwise also what I do generally, I try to catch non-poisonous snake and I show them like how to handle the snakes. At least they try to hold in their hand. So I try to make sure that they don't have that fear of at all about snake. So that way we try to train them, we educate them differently. మీరు చెప్పండి స్వామీజీ, పిల్లలకి ఇంకా ఏ ట్రైనింగ్, ఏ స్కిల్స్ లో ట్రైన్ చేస్తారు? అంటే బేసిక్ లైఫ్ స్కిల్స్. ఆయన లాంగ్వేజ్ లో చాలా బాగా పిల్లలు ఆయనతో పాటు కూర్చొని ఉన్న వాళ్ళందరూ హిందీ చాలా బాగా మాట్లాడతారండి, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. అది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి మాట్లాడి ఆయనతో పాటు. స్వామీజీ అదే డ్రైవింగ్ అండి, బైక్ రైడింగ్ అండ్ కార్ డ్రైవింగ్ అవన్నీ కూడా పిల్లలు బాగా ధైర్యంగా నేర్చుకుంటారండి. భయం లేదు స్వామీజీ అంటే. ఇక్కడ భక్తి ఉంది కానీ భయం లేదు. ఆ భయం ఎప్పుడు లేదు అంటే నేను చూస్తున్నాను పిల్లల్లో చాలా గ్రాస్ప్ చేసుకోగలరు వాళ్ళు. అంత అంటే ఆయన ఒక తండ్రి లాగా అనుకుంటారు. తండ్రి కంటే నేను ఎక్కువ తల్లి అంటాను ఆయన్ను. తల్లి హృదయం ఎక్కువ, తండ్రి అంటే కొంచెం కఠినంగా ఉంటారు. సో చాలా నేర్చుకున్నారు ఆయనతో పాటు ఉన్న పిల్లలు మట్టుకు. ఇక్కడ రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళు ఆయనకు ఎవరు దగ్గర అయ్యారో చాలా నేర్చుకున్నారు వాళ్ళైతే. చాలా వంట కానీ ఎంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉంటారంటే ఏదైనా కూడా వాళ్ళ జీవితంలో ఏదైనా ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత నేను అబ్జర్వ్ చేసినంత వరకు మీ దగ్గర ఎక్కువ ఉమెన్ ఎంప్లాయ్ చేస్తున్నారు. స్వామీజీకి అంటే ఒక తల్లి కన్నా ఒక కుటుంబంలో ఉంటే తల్లి వల్ల ఎంతో మంచి జరుగుతుందని ఎక్కువగా వాళ్ళకే ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారండి. ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది తల్లి వల్ల అనేది ఆయనకు ముందు నుంచి అభిప్రాయం. సో దానివల్ల కూడా వాళ్ళకు పాపం ఆధారంగా ఉంటుందనేసి కిచెన్ కానీ, మా కిచెన్లో ఉండేవాళ్ళు కానీ, టీచర్లు కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తారు అన్నమాట. టోటల్ మీరు కూడా ఒక ఫ్యాబ్రిక్ యూనిట్ అది రన్ చేస్తున్నారు కదా, వసుంధర ప్రింట్స్ అని. అందులో కూడా ఎక్కువ ఉమెన్ తీసుకున్నారు. అవునండి. అంటే వసుంధర ప్రింట్స్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది 1984 లో స్టార్ట్ చేశానండి. అది కూడా ఏదైనా మంచి పని చేద్దాము, మా హస్బెండ్ అడగకూడదు డబ్బులు ఊరికే ఏదన్నా చెయ్యాలంటే అని చెప్పి స్టార్ట్ చేసాము. అది స్వామీజీ 99 లో అది మేము ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు స్వామీజీ అన్నారు, వై కాంట్ యు మేక్ అంటే ఉమెన్ బేస్డ్ గా ఎందుకు చేయకూడదు అనేసి. సో అది కూడా స్వామీజీ సలహా. పచ్చని పరిసరాల్లో ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది మాకు. నచికేత తపోవన్ గురించి మరింత మందికి చేరువై ఎంతో మంది పిల్లలకి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకా మీకు ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా ఏంటి? వీటి గురించి కొంచెం మనం అలా ప్రకృతిని చూసుకుంటూ మాట్లాడుకుందాం.
మేడం మీరు ఈ స్థలం తీసుకున్నప్పుడు ఈ ప్లేస్ ఇదంతా అసలు ఇక్కడ ఏమీ లేదు, మొక్కలన్నీ కూడా లేకుండా ఉందన్నారు కదా, ఇప్పుడు మరి ఇంత పెద్ద గ్రీనరీ ఇన్ని చెట్లు ఎలా వచ్చాయి? స్వామీజీకి చాలా ఇష్టం అండి చెట్లు అంటే. అన్ని కూడా ఆయనే నాటారు. చాలా ఉన్నాయి ఇక్కడ, నేరేడు ఉన్నాయి, మామిడి ఉంది, అన్ని రకాల ఫలాల చెట్లన్నీ, లక్ష్మణ ఫలం, రామఫలం, క్యాషు, రుద్రాక్ష అన్ని వేశారండి. అన్ని చాలా స్వామిజీ ఇష్టం. పెట్టారు Yes. ఎన్ని మొక్కలు? అన్ని You మొక్కలు. know, with the help of other volunteers. But ఎన్ని ఇయర్స్ పట్టింది ఇంత పెద్ద పెద్ద 2007 we purchased this property. 2009 we inaugurated the small building, and 2012 we inaugurated the temple. So 2009, from 9 we started plantation. So the government has come forward, even the forest department has come forward. They gave us plants. ఓకే. So Sri Devi madam, TK Sri Devi, she was then collector here. In her tenure we have done 1 lakh plantation. 1 lakh nearby also, and here also inside. So all few guttas we covered, few hills we covered with the help of government, and the government school children also came forward and they also did plantation. So here also many children have come and they did plantation. చాలా So చాలా I love plantation. నిజంగా I- అట్లా చూస్తుంటే ఒక వనంలోకి వచ్చినట్టే ఉంది అవునండి, మాకు కూడా. అవును. It was like a barren land, just అదే like a, ఒక నిజంగా అంటే నమ్మడం అవునండి. కూడా కష్టం. yes. మీరు ఒక బ్యారన్ ల్యాండ్ Mm. మీరు ఇంత గ్రీనరీ మార్చారు అంటే ప్రకృతిలో చాలా బాగుంది. తర్వాత ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నచికేత తపోవన్ ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? No, as I said earlier, like if government implements that this NEP, National Education Policy 2020, then the 10th will not be a board exam. So then 12th will be a board exam. So that's that thought keeping in the mind, we are constructing on our school building. It will cost us 3.5 to 4 crores, but we have taken up that work, thinking that in future we may have to go for 12th permission as well, 12th class. So this is one thing which we really want to take forward, especially education, because they say in, not just only in our area but India, any nook and the corner, education and health, these are the two areas where we as a human beings need to really work seriously and sincerely. So we are just putting more you effort. are the most neglected Neglected. the part of government, we can say, Yeah, because of privatization. Yes, yes. but I feel like basically in Corona time, I think probably the India was the only country survived a lot, even though But many people's near and dear also they they lost. yeah, true. But comparatively, I think Yeah. those who were developed countries and all, they could not survive, but we could manage. So probably our bringing up or Any understanding doctors towards- in your students? No. One is One- doing in physiotherapy. Physiotherapy, Yeah. Apollo, in Apollo Hospital. All are engineers, our students. Oh, most of them are Most of engineers. them are engineers. Okay. All on IT background. They got in very good companies, drawing 12 lakhs per annum. Any more branches? ఇంకా ఎక్కడైనా పెట్టాలని అట్లా అనుకుంటున్నారు One, దీని తర్వాత? I have one desire to Ah. start something in Uttarakhand actually. But that area also need very badly Oh. education, because schools are not running properly there as well. So we want to take up something in that area, but I don't know when it can be possible. స్వామీజీ మీరు ఇక్కడ ఇంత చేసినప్పుడు అక్కడేముంది మీకు? చాలా No, idea was like I wanted something really completely for Seva, so that Hyderabad branch I came up there. I wanted something Seva and Sadhana combined together. So this center we started. I wanted one more center, though there will be Seva, but there will be complete Sadhana. So that will happen in Uttarakhand. ఉత్తరాఖండ్. So Seva to Sadhana. సేవ to Seva sadhana. there, Seva Sadhana, combination of these two here, and then Sadhana there. చాలా బాగుంది. మీ Uh, స్టూడెంట్స్ బాగా ఫ్లరిష్ అవ్వాలి, బాగా అంత మంచి పొజిషన్స్ లోకి వెళ్ళాలి, మీ స్కూల్ కి కూడా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను. thank you so Thank much. you so much. there I said a Dhatri, right? Your Yeah. channel name is Dhatri, and it's like a Siddhi Dhatri. Thank you. You are bestowing that power. Your presence itself is so mesmerizing and then fruitful for the organization. Thank We, you so we much. look forward for many more your visits
So that children will get తప్పకుండా. benefited. మీ Ashramites covering- will get మీ benefited. స్కూల్ మరింతగా అభివృద్ధి చెంది దాన్ని మేమే మళ్ళీ కవర్ చేయాలని కూడా Yeah, thank you so much. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ